ఒకసారి ఊహించుకోండి 1998లో అమెరికాలో ఒక హైస్కూల్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఒక బేస్బాల్ బ్యాట్ గాల్లోకి చాలా స్పీడ్గా దూసుకొచ్చి ఒక కుర్రాడి ముఖానికి బలంగా తగిలింది. అవును, ఆ దెబ్బకి ముక్కు పూర్తిగా చిట్లిపోయి మెదడులోని సున్నితమైన భాగం పుర్రాయికి ఒత్తుకుపోయింది. అసలు కంటిపాప కూడా స్థానం మారిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రికి వెళ్లేసరికి కోమాలో కూడా వెళ్ళిపోయాడు కదా. అంటే ఆ ఒక్క దెబ్బతో అతని లైఫ్ దాదాపు అక్కడే ఆగిపోవాలి. ఖచ్చితంగా ఆగిపోవాలి. కానీ ఆ కుర్రాడే కొన్ని ఏళ్ల తర్వాత డెనిసన్ యూనివర్సిటీలో బెస్ట్ అథ్లెట్గా నిలిచి ఏకంగా ప్రెసిడెంట్స్ మెడల్ సాధించాడు. వావ్, నిజంగా గ్రేట్. అసలు ఒక రకంగా మిరాకిల్ అని చెప్పొచ్చు. అవును, ఆ వ్యక్తి పేరే జేమ్స్ క్లియర్. ఆయన రాసిన అటామిక్ హ్యాబిట్స్ ఆడియో బుక్ ఆధారంగానే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఆయన కోలుకోవడానికి వాడిన ఆ సీక్రెట్ ఏంత తెలుసా? ఏంటా సీక్రెట్? రాత్రికి రాత్రే అద్భుతాలు చెయ్యాలనుకోవడం కాదు, అతి చిన్న, అంటే కంటికి కూడా కనిపించని అలవాట్లను మార్చుకోవటం. అంటే లైఫ్ అంతా దారుణంగా దెబ్బతిన్నప్పుడు ఎవరైనా ఒక పెద్ద మార్పు కోరుకుంటారు కదా. కానీ అతను యూనివర్సిటీకి వెళ్ళాక జస్ట్ తన గదిని క్లీన్గా ఉంచుకోవడం, టైంకి పడుకోవడం లాంటి చిన్న చిన్న పనుల మీద ఫోకస్ చేశాడు. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. పైకి అలానే కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. పరిస్థితులు పూర్తిగా చేయి జారిపోయినప్పుడు మనిషి తన కంట్రోల్ని పూర్తిగా కోల్పోతాడు. రైట్, అంటే అంతా అయిపోయింది, నా చేతుల్లో ఏమీ లేదు అనే భయమొస్తుందంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో సమయానికి నిద్రపోవడం లేదా గది సర్దుకోవటమనేది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం కాదు. అది మెదడుకు పంపే ఒక సిగ్నల్ అనమాట. నా జీవితం ఇంకా నా కంట్రోల్లోనే ఉంది అని బ్రెయిన్ని తిరిగి ప్రోగ్రామ్ చేసుకునే ప్రాసెస్ అది. ఇది వింటుంటే నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. దట్టమైన అడవిలో మొదటిసారి ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడం లాంటిది కదా ఇది. అవును, కరెక్ట్. అంటే మొదటిసారి నడిచినప్పుడు ముళ్లపదలో గీసుకుంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. కానీ రోజూ అదే దారిలో నడుస్తుంటే ఆ దారి ఒక స్పష్టమైన మార్గంగా మారుతుంది కదా. మెదడులో కూడా ఈ న్యూరల్ నెట్వర్క్ ఇలాగే ఏర్పడుతుందనుకుంటా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఆ చిన్న పనులే అతనులో కాన్ఫిడెన్స్ని పెంచాయి. ఆ ధైర్యమే తరగతి గదిలోకి వ్యాపించి అన్ని సబ్జెక్టులలో మంచి గ్రేడ్లు సాధించేలా చేసింది. చిన్న అలవాట్లను జేమ్స్ క్లియర్ అటామిక్ అని ఎందుకంటారో ఇక్కడే అర్థమవుతుంది. అటామిక్ అంటే పరమాణువు, చాలా చిన్నది అని కదా అర్థం. రైట్. ఒక అణువు ఎంత చిన్నదో మనకు తెలుసు, కంటికి కూడా కనిపించదు. కానీ అదే అణువు ఒక పెద్ద సిస్టంలో భాగమైనప్పుడు ఎంతకి అపారమైన శక్తిని విడుదల చేస్తుందో ఆలోచించండి. నిజమే. ఒక పర్సనల్ ట్రాజడీ నుండి కోలుకోవడానికి ఈ చిన్న చిన్న పనులు వర్కౌట్ అయ్యాయి. బాగానే ఉంది. కానీ ఎప్పుడూ విపరీతమైన ప్రెజరుండే ప్రొఫెషనల్ వరల్డ్లో ఈ థీరీ పనిచేస్తుందా? ఎందుకలా అడుగుతున్నారు? అంటే మనం చూసే కాంపిటేటివ్ వరల్డ్లో అందరూ టాలెంటెడ్గానే ఉంటారు కదా. ఈ సోర్స్ మెటీరియల్లో ఉన్న బ్రిటిష్ సైక్లింగ్ టీం కథ విన్నప్పుడు నాకదే డౌట్ వచ్చింది. అసలు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉండేదంటే 100 ఏళ్లుగా టూర్ డిఫరెన్స్లో వాళ్లకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేదు. అవును, యూరప్లోని సైకిల్ తయారీ కంపెనీలు వాళ్లకు సైకిళ్లు అమ్మడానికి కూడా ఒప్పుకోలేదు తెలుసా. ఎక్కడ తమ బ్రాండ్ పరువు పోతుందో అని వాళ్ల భయం. మై గాడ్, అంత దారుణమైన పరిస్థితి అనమాట. అవును, అలాంటి టైంలోనే డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ ఆ టీం డైరెక్టర్గా వచ్చాడు. ఆయన వచ్చి పెద్ద పెద్ద గోల్స్ ఏమీ సెట్ చేయలేదు. ఆయన వాడిన ఒకే ఒక పద్ధతి అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్. అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ అంటే సైక్లింగ్కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ముక్కలు చేసి వాటిలో కేవలం 1% మాత్రమే మెరుగుపరచడం. ఆల్కహాల్ రుద్దడం, కండరాలు వెచ్చగా ఉండటానికి ఎలక్ట్రికల్లీ హీటెడ్ షాట్స్ వాడటం లాంటివి చేశారు. ఇవంటే రేసింగ్ టెక్నిక్స్ అనుకోవచ్చు. ఇంకా చాలా చేశారు. అదే, నిద్ర కోసం ప్లేయర్స్ ఎక్కడికి వెళ్లినా తమ సొంత పరుపులు తీసుకువెళ్లడం, జలుబు రాకుండా చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించడానికి ఏకంగా సర్జన్ని తీసుకురావడం, ఇదంతా కొంచెం టూ మచ్ కదా. వినడానికి అలాగే అనిపిస్తుంది. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే ట్రక్ లోపల తెల్లటి పెయింట్ వేశారు. చిన్న దుమ్ము కణాన్ని గుర్తించడాని కోసం అని దానికి రీజన్ చెప్పారు. నిజంగా ఆ దుమ్ము కణం వల్ల ఒలింపిక్ పతకం వస్తుందా? ఇదంతా ప్లేయర్స్ని సైకలాజికల్గా మభ్యపెట్టే ట్రిక్లాగా అనిపిస్తుంది. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ తెల్లటి పెయింట్ వెనుక అసలు ఉద్దేశం దుమ్మును కనుక్కోవడం మాత్రమే కాదు, దానికొక బలమైన సైకలాజికల్ రీజన్ ఉంది. అదేంటో కొంచెం వివరిస్తారా? ఎప్పుడైతే ఆ ట్రక్ లోపలంతా తెల్లగా ఒక హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లా మెరుస్తుందో అక్కడ పనిచేసే మెకానిక్ మైండ్ సెట్ కూడా మారిపోతుంది.
మనం ఒక పర్ఫెక్ట్ వాతావరణంలో పనిచేస్తున్నామనే ఫీలింగ్ వస్తుంది. ఓ, అంటే వాళ్ళ ఐడెంటిటీని మారుస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అనే స్టేజ్ నుంచి మేము ప్రతి చిన్న లోపాన్ని గుర్తించి సరిదిద్దే పర్ఫెక్షనిస్టులం అనే స్థాయికి వాళ్ళని తీసుకువెళ్లారు. ఆ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పే ఆ టీం విజయాలకు అసలు కారణం. వావ్! ఆ సైకాలజీ నిజంగానే అద్భుతంగా పనిచేసింది. రిజల్ట్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా. అవును. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఏకంగా 60% సైక్లింగ్ పతకాలను వాళ్లే గెలుచుకున్నారు. ఆ తర్వాత లండన్ ఒలింపిక్స్లో అయితే 9 రికార్డులు బద్దలు కొట్టారు. పరుపులు మార్చడం, చేతులు కడుక్కోవడం లాంటి జస్ట్ 1% మార్పులు ఇంత పెద్ద అద్భుతాన్ని క్రియేట్ చేస్తాయంటే నమ్మశక్యంగా లేదు. అందుకే దీనికి వెనుకున్న మ్యాథ్స్ని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిరోజూ కేవలం 1% ఇంప్రూవ్ అయితే సంవత్సరం తిరిగేసరికి 37 రెట్లు బెటర్ అవుతాడు. అదే 1% దిగజారితే సంవత్సరం చివరికి ఆల్మోస్ట్ సున్నాకి పడిపోతాడు. 37 రెట్లు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనికొక ఫ్లైట్ జర్నీ ఉదాహరణ చూద్దాం. లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ వెళ్లే విమానం టేకాఫ్ సమయంలో పైలట్ విమానం ముక్కును కేవలం 3.5 డిగ్రీలు దక్షిణానికి తిప్పితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? పక్క ఊళ్ళో దిగుతుందా? పక్క ఊరు కాదు. ఆ విమానం న్యూయార్క్లో దిగడానికి బదులు ఏకంగా వాషింగ్టన్లో దిగుతుంది. ఆ చిన్న డిగ్రీల తేడా ప్రయాణం స్టార్టింగ్లో ఎవ్వరికీ కనిపించదు. కానీ వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసేసరికి డెస్టినేషన్నే మార్చేస్తుంది. మన అలవాట్లు కూడా స్వీయ ప్రగతికి చక్రవడ్డీ లాంటివి. హ్మ్. ఈ చక్రవడ్డీ, విమానం ఉదాహరణ అన్నీ బావున్నాయి. కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. ఇప్పుడు ఒక నెల రోజుల పాటు చాలా ఉత్సాహంగా జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు సడన్గా మధ్యలోనే మానేస్తారు? రోజుకో శాతం పెరిగితే నెలకి నా శరీరంలో కొద్దిగైనా మార్పు కనిపించాలి కదా. రిజల్ట్ రానప్పుడు మెదడు ఆటోమేటిక్గా ఇదంతా వేస్ట్ అని డిసైడ్ అయిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా డీల్ చేయాలి? ఈ స్టేజ్నే ఆడియో బుక్లో ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు. అంటే మార్పులు తక్షణం కనిపించని ఒక నిశ్శబ్ద దశ అనమాట. అంటే సైలెంట్ ఫేజ్ లాంటిదా? అవును. మన బ్రెయిన్ ఎప్పుడూ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ని కోరుకుంటుంది. ఒక పని చేస్తే వెంటనే డోపమైన్ రిలీజ్ అయిపోవాలి, రిజల్ట్ కనిపించాలి. కానీ మంచి అలవాట్ల ద్వారా వచ్చే రిజల్ట్ అలా వెంటనే రాదు. దీనికేదైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా? బల్లమీద ఉన్న ఐస్ క్యూబ్ ఉదాహరణ చూడండి. ఒక గది టెంపరేచర్ 25 డిగ్రీల దగ్గర ఉందనుకుందాం. నెమ్మదిగా వేడెక్కడం మొదలై 26, 27, 28 ఇలా 31 డిగ్రీల వరకు పెరిగినా ఆ ఐస్ గడ్డలో ఎలాంటి మార్పు ఉండదు. కరగడం స్టార్ట్ అవ్వదంటారు. ఖచ్చితంగా. కానీ సరిగ్గా 32 డిగ్రీలకు చేరుకోగానే అది కరగడం స్టార్ట్ అవుతుంది. ఆ 1 డిగ్రీయే అంతకు ముందున్న డిగ్రీల కన్నా స్పెషల్ ఏమీ కాదు. కానీ అది కరగడానికే అవసరమైన ఒక టర్నింగ్ పాయింట్ అంతే. రైట్. నాకు అర్థమైంది. వెదురు చెట్టు ఉదాహరణ కూడా ఆల్మోస్ట్ ఇంతే కదా. అవును, సేమ్ లాజిక్. అంటే మొదటి 5 సంవత్సరాలు భూమిపైన కనీసం చిన్న మొలక కూడా కనిపించదు. కానీ ఆ 5 ఏళ్ళు అది తన వేళ్లను భూమి లోపల చాలా స్ట్రాంగ్గా పెంచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కేవలం 6 వారాల్లోనే ఏకంగా 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. రాతిని పగలగొట్టే శిల్పి పని కూడా అంతే. 100 దెబ్బలు కొట్టినా రాయి మీద చిన్న పగులు కూడా రాదు. కానీ 101వ దెబ్బకు రాయి 2 ముక్కలవుతుంది. ఆ ఆఖరి దెబ్బ వల్లే రాయి పగిలిందని కాదు, అంతకు ముందున్న 100 దెబ్బల ఎఫెక్ట్ అక్కడుంది. అంటే నీళ్లు మరిగే వరకు వేడెక్కడా కనిపించినట్టుగా. ఆ నిరాశ దశలో ఉన్నప్పుడు మన ప్రోగ్రెస్ బయట పడదు అంటారు. మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు లేదా డైట్లో ఉన్నప్పుడు నెలల తరబడి ఎలాంటి రిజల్ట్ కనబడకపోయేసరికి నిరాశ చెందుతాం. ఇక్కడే నాకో లాజికల్ డౌట్ వస్తోంది. అడగండి. ఇప్పుడు ఆ బ్రేక్ త్రూ రాకముందు, అంటే ఆ 32 డిగ్రీలు రాకముందు లేదా వెదురు చెట్టు బయటకి రాకముందు పెట్టిన 5 ఏళ్ల శ్రమ అంతా వేస్ట్ అయినట్లేనా? అంటే కంటికి కనిపించే రిజల్ట్ రానప్పుడు ఆ ప్రాసెస్కి వాల్యూ లేనట్లేనా అని. చూసేవాళ్లకలానే అనిపిస్తుంది. కానీ ఆ శ్రమ ఏమాత్రం వృధా కాలేదు. అది ఒక నిధిలా స్టోర్ చేయబడింది. ఫిజిక్స్లో దీన్ని స్టోర్డ్ ఎనర్జీ అంటారు. ఓ, స్టోర్డ్ ఎనర్జీనా? అవును. భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్స్ ఎలా పనిచేస్తాయో ఒకసారి ఆలోచించండి. 2 పొరలు ఒకదానికొకటి వేల సంవత్సరాలుగా రాసుకుంటూ ఉంటాయి. పైన చూస్తే భూమి చాలా ప్రశాంతంగా ఉన్నట్లే ఉంటుంది. కానీ లోపల విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఒకానొక రోజు ఆ ఒత్తిడి లిమిట్ క్రాస్ అయిపోయి భయంకరమైన భూకంపంగా బయటపడుతుంది. ఆ మార్పు ఒకే రోజులో జరగలేదు. వేల ఏళ్ల ప్రాసెస్ దాని వెనక ఉంది. మన అలవాట్లు కూడా అంతే.
రిజల్ట్ ఒకేసారి బయటపడుతుంది కానీ లోపల ఆ మార్పు కోసం జరిగే ప్రాసెస్ ఎప్పుడో మొదలై కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆ నిరాశ లోయను దాటడానికి ఒక మెంటల్ స్ట్రెంగ్త్ కావాలన్నమాట. రిజల్ట్ కనిపించకపోయినా వెనక ఎక్కడో ఇంప్రూవ్మెంట్ జరుగుతోందని నమ్మాలి. అయితే ఈ ఫ్రస్ట్రేషన్ని తట్టుకుని నిలబడాలంటే ఏం చేయాలి? సాధారణంగా అందరూ నీ గోల్ను గుర్తుపెట్టుకో, లక్ష్యం కోసం పరుగెత్తు అని మోటివేట్ చేస్తుంటారు కదా. కానీ జేమ్స్ క్లియర్ చెప్పే థియరీ దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. అవునా? ఏంటది? ఆయనేమంటారంటే గోల్స్ని అంటే లక్ష్యాలను పూర్తిగా పక్కన పెట్టేయండి. కేవలం పద్ధతుల మీద అంటే సిస్టమ్స్ మీద మాత్రమే దృష్టి పెట్టండి అంటారు. గోల్స్ని పక్కన పెట్టాలా? అదేంటి? గోల్ లేకపోతే ఎలా ముందుకెళ్తాం? సమాజంలో అందరూ గోల్ సెట్టింగ్ గురించే కదా మాట్లాడేది. ప్రతి అథ్లెట్కి గోల్డ్ మెడల్ సాధించాలనే గోల్ ఉంటుంది. గెలిచేవాడికి ఓడిపోయేవాడికి ఇద్దరికీ ఒకే గోల్ ఉన్నప్పుడు కేవలం గోల్ వల్లనే విజయం వస్తుందనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆహా, పాయింటే. గోల్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది, కానీ ఒక్కరినే ఎందుకు గెలిపిస్తుంది అంటే వాళ్ళు రోజూ ఫాలో అయిన ఆ సిస్టమ్ వల్లే అని అర్థం చేసుకోవాలి. అవును. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే గోల్ రీచ్ అవ్వడం అనేది కేవలం ఒక టెంపరరీ చేంజ్ మాత్రమే. ఉదాహరణకు, నా గది చిందరవందరగా ఉందని ఒక గోల్ పెట్టుకుని 1 గంట కష్టపడి క్లీన్ చేశాననుకుందాం. ఆ క్షణానికి గది చాలా నీట్గా ఉంటుంది. కానీ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేసే నా అలవాటు మారకపోతే వారం తిరిగేసరికి మళ్ళీ ఆ గది చెత్తకుప్పలా తయారవుతుంది కదా. అంటే మనం ప్రాబ్లంని కేవలం రిజల్ట్ స్థాయిలో సాల్వ్ చేస్తున్నాం కానీ మూలంలో కాదు. ఇది మనం రోజు ఫేస్ చేసేదే. ఇక మూడో ప్రాబ్లం ఏంటి? మూడో ప్రాబ్లం చాలా డేంజరస్. గోల్స్ మన ఆనందాన్ని కంట్రోల్ చేస్తాయి. నేను ఆ ప్రమోషన్ సాధించాకే హ్యాపీగా ఉంటాను, లేదా 10 కిలోల బరువు తగ్గాకే ఆనందిస్తాను అని మనకు మనమే కండిషన్స్ పెట్టుకుంటాం. రైట్. దీనివల్ల ఆ గోల్ రీచ్ అయ్యేంతవరకు వర్తమానంలో దొరికే చిన్న చిన్న సంతోషాలను వాయిదా వేస్తూనే ఉంటాం. ఒకవేళ ఆ గోల్ రీచ్ అవ్వకపోతే ఇక లైఫ్ లాంగ్ మనం ఫెయిల్యూర్స్గానే మిగిలిపోయామన్న ఫీలింగ్ వస్తుంది. ఇది నిజంగా డేంజరస్. ఇక 4గో ప్రాబ్లం కూడా ఇలాంటిదే. దీర్ఘకాలిక ప్రగతికి గోల్స్ అడ్డంకిగా మారతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మ్యారథాన్ కోసం 6 నెలలు కష్టపడి ప్రాక్టీస్ చేస్తాడు. రేస్ అయిపోగానే నెక్స్ట్ డే నుండి పరిగెత్తడం మానేస్తాడు. అవును, ఎందుకంటే అతన్ని పుష్ చేసిన ఆ డ్రైవింగ్ ఫోర్స్ అక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి. అవును, ఆ యోయా ఎఫెక్ట్ వల్ల ఒక గోల్ సాధించగానే మళ్లీ పాత అలవాట్లకు వెనక్కి వెళ్ళిపోవడం చాలా కామన్గా జరుగుతుంది. అందుకే స్కోర్బోర్డ్ను పదే పదే చూస్తూ కూర్చోవడం కంటే ఆ రోజువారీ ప్రాసెస్ పట్ల ఇష్టం పెంచుకోవాలని బుక్లో చెప్తున్నారు. అంటే ఒకవేళ మనం గోల్ని పక్కన పెట్టేసి ప్రతిరోజూ 1% మెరుగ్గా ఎలా ఆడాలో అనే ఆ సిస్టమ్ మీద దృష్టి పెడితే చాలు, స్కోర్ దానంతటదే వస్తుంది అంటారు. ఖచ్చితంగా. ఒక రైటర్కి బుక్ రాయాలనే గోల్ కంటే రోజు 2 పేజీలు రాయాలనే సిస్టమ్ మీద దృష్టి పెట్టాలి. ఒక బిజినెస్ మ్యాన్కి $1 మిలియన్ గోల్ కంటే కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇచ్చే సిస్టమ్ మీద ఫోకస్ ఉండాలి. దీన్నింకోలా చెప్పాలంటే గోల్ అనేది మన జర్నీకి డైరెక్షన్ చూపించే ఒక కంపాస్ లాంటిది. సిస్టమ్ అనేది మనం ట్రావెల్ చేసే వెహికల్ లాంటిది. వావ్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కంపాస్ ఎటు వెళ్లాలో మాత్రమే చెప్తుంది, కానీ ఇంజిన్ స్టార్ట్ చేసి ప్రతిరోజు బండి నడిపితేనే కదా గమ్యం చేరేది. నిజమైన ఎదుగుదల అనేది సిస్టమ్ స్థాయిలోనే వస్తుంది. ఒకవేళ చెడు అలవాట్లు పదే పదే రిపీట్ అవుతున్నాయంటే మనకు మారాలనే కోరికలు లేకపోవటం కాదు, మనం ఫాలో అవుతున్న ఆ సిస్టంలో ఎక్కడో ఫాల్ట్ ఉందని అర్థం. 100% కరెక్ట్. అణువో అంటే భౌతికంగా చాలా చిన్నది. కానీ ఆ చిన్న అణువులే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో అరేంజ్ అయినప్పుడు ఒక అద్భుతమైన నిర్మాణంగా మారతాయి. మన అలవాట్లు కూడా అలాంటి అణువులే. రోజువారీ జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు ఎంతటి అద్భుతమైన ప్రోగ్రెస్కి దారితీస్తాయో ఈ బుక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నాం. ముఖం ఛిద్రమై కోమాలోకి వెళ్లిన ఒక వ్యక్తి కేవలం గది శుభ్రం చేసుకోవటం లాంటి చిన్న చిన్న మార్పులతో తిరిగి తన లైఫ్పై ఎలా కంట్రోల్ సాధించాడో చూసాం. అలాగే బ్రిటిష్ సైక్లింగ్ టీం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. అవును, టైర్ల గ్రిప్ నుండి ట్రక్కు పెయింట్ కలర్ వరకు ఒక్కొక్క శాతం మార్పుతో ఒలింపిక్స్లో వాళ్లు చేసిన మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకున్నాం. మార్పు కనిపించని ఆ నిరాశ దశలో వెదురువేళ్లలాగా శ్రమ ఎలా స్టోర్ అయి ఉంటుందో తెలుసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా గోల్స్ వెంట పరిగెత్తడం కంటే రోజువారీ సిస్టమ్స్ను అంటిపెట్టుకుని ఉండటం ఎంత అవసరమో గ్రహించాం. ఇవన్నీ కేవలం వినడానికి మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో అప్లై చేసుకుంటే ఇదొక దిక్సూచిలాగా పనిచేస్తుంది. రోజుకొక పేజీ చదవడం, కొద్దిగా డబ్బు సేవ్ చేయడం,
చిన్న వర్కౌట్ చేయడం ఇవేమీ వేస్ట్ కావు. మనం చేసే చిన్న పనులే మన ఫ్యూచర్కి బేస్. కాలం అనేది మంచి అలవాట్లకు ఫ్రెండ్ లాంటిది, చెడు అలవాట్లకు ఎనిమీ లాంటిది. అబ్సల్యూట్లీ. ఆ టైంని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే బెస్ట్ వెపన్ మన సిస్టమ్స్ మీద ఫోకస్ చేయడమే. సరే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాల ఆధారంగా ముగించే ముందు ఒక సరికొత్త ఆలోచనను మీ ముందుంచుతాను. చెప్పండి. ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనల వల్ల మనం ఈ మూమెంట్లో, ప్రెజెంట్లో జీవించలేకపోతున్నాం. ఎప్పుడో ఏదో సాధిస్తామని ఎదురుచూపుల్లో ఇప్పటి హ్యాపీనెస్ని మిస్ అవుతున్నాం కదా. నిజమే. అయితే భవిష్యత్తు కోసం మనం వేసుకున్న ఆ గోల్స్ లిస్ట్ని ఈరోజే పూర్తిగా మైండ్లోంచి చెరిపేసి కేవలం ఈ క్షణంలో, ఈరోజు మనం చేసే చిన్న పనిపైనే ఫోకస్ పెడితే ఎలా ఉంటుంది? బహుశా మనపై మనమే వేసుకున్న ఈ గోల్స్ బరువును దించుకోవడమే రియల్ ఫ్రీడమ్కి మరియు అసలైన సక్సెస్కి దారేమో ఆలోచించండి. ఒక పెద్ద మార్పు కోసం ఎప్పుడూ పెద్ద ప్రయత్నమే అక్కర్లేదు. 1% మార్పుతోనే జీవితం మహాసముద్రంలా మారుతుంది.